నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో 2024 ఎన్నికల్లో చావు దెబ్బతిన్న జగన్కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తూ వస్తున్నారు. రాజకీయంగా వైసీపీ బలహీనంగా ఉండడం, దానికి తోడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారడంతో భవిష్యత్తును వేరే పార్టీలో చూసుకుంటూ కొంతమంది నేతలు విడిపోతున్నారు. పలువురు రాజ్యసభ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. ఇటీవల ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేన తీర్థం కూడా పుచ్చుకున్నారు. త్వరలోనే ఒక రాజ్యసభ ఎంపీ కూడా షాక్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన ఒక కేంద్ర మంత్రితో సంప్రదింపులు జరిపినట్టుగా టీడీపీ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, వ్యక్తిగత కేసుల నేపథ్యంలో వైసీపీలో ఉంటే తనకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని ఆయన ముందు జాగ్రత్తగా పడుతున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలోనే అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలను అయోధ్య రామిరెడ్డి ఖండించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన వైసీపీ నేతలకు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తుంది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సహకారంతో ఆయన పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. ఇటు టీడీపీ నేతలతో కూడా ఆయన టచ్లోకి వచ్చినట్లుగా ప్రచారం అయితే మొదలైంది. అయితే అయోధ్య రామిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ సీట్ను బీజేపీ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రాజ్యసభ సీట్లు మరిన్ని కావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. దీనికి గతంలో జగన్ అన్న మాటే కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ తనకున్న రాజ్యసభ సభ్యుల బలంతో విర్రవీగింది. తన మద్దతు లేకపోతే మోదీ పని అయిపోయినట్టే అని భావన జగన్లో కనిపించింది. ఏపీ కోటాలో మొత్తం 11 సీట్లుంటే అన్ని వైసీపీ పరమైన అరుదైన ఘనతను 2024లో సాధించింది. అయితే అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫేట్ పూర్తిగా మారిపోయింది. ఘోర ఓటమి మూటగట్టుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం మెల్లగా తగ్గిపోవటం మొదలైంది. గత ఏడాది ఆగస్టులోనే ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఒకరు మోపిదేవి వెంకటరమణ, మరొకరు బీదా మస్తానరావు. అయితే ఆ తర్వాత నెలలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయటం వైసీపీకి షాక్ తగిలింది. ఈ మధ్యనే 3 రాజ్యసభ ఖాళీలు ఎన్నికలు జరిగాయి. బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య టీడీపీ బీజేపీ కోటా నుంచి తిరిగి తమ ఎంపీ సీట్లు అందుకుని రాజ్యసభలో ప్రవేశించారు. అదేవిధంగా మరో ఎంపీ సీట్ సానా సతీష్కి దక్కింది. ఇక రాజ్యసభలో కూటమి బలం 3కు చేరింది. ఈ షాకులు తప్పవన్నట్టుగా వైసీపీలో నెంబర్ 2గా భావించిన విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన రాజీనామాతో వైసీపీ బలం ఏకంగా 7కు పడిపోయింది. ఈ సీటు ఖాళీ అవడంతో అది కూడా కూటమికే దక్కింది. విజయసాయిరెడ్డితో ఖాళీ అయిన స్థానాన్ని ఏపీలో బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు. భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీట్ ఇచ్చింది కూటమి. ఆయన 1996లో బీజేపీ తరఫున నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. పాకా సత్యనారాయణ రాజ్యసభ ఎంపీగా పూర్తి కాలం పదవిలో ఉండరు. మరో 3 ఏళ్ల పదవీ కాలానికి పాకా సత్యనారాయణకు బీజేపీ అవకాశం ఇచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తుంది. వైసీపీలో ఉన్న 7 ఎంపీలు కూడా కడదాకా వైసీపీలో ఎంతమంది ఉంటారన్నది ఇప్పుడు చర్చగా మారుతుంది. వైసీపీ పునాదుల నుంచి ఉన్న విజయసాయిరెడ్డి వంటి వారే రాజీనామా చేసి తప్పుకున్న వేళ మిగిలిన వారి విషయంలో సందేహాలు ఇప్పుడు తప్పడం లేదంటున్నారు. వైసీపీలో 3 రాజ్యసభ సభ్యులు 2030 వరకు రాజ్యసభ పదవీ కాలం ఉంది. వారిలో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిగా ఉన్నారు. ఇక 2028లో పదవి త్యాగం చేయాల్సిన వారుగా ఎస్ నిరంజన్ రెడ్డి ఉన్నారు. 2026లో వైసీపీ నుంచి పదవి విరమణ చేసేవారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఇక మరో ఏడాదిలో వైసీపీ బలం 7 నుంచి 4కి పడిపోనుంది. ఈ పరిణామాల మధ్యలో ఏమైనా పరిణామాలు సంభవిస్తే ఇంకా తగ్గిపోవచ్చని కూడా అంటున్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్కరు రాజీనామా చేసినా అది కూటమికే ప్లస్ అవుతుందన్న లెక్క ఉంది. ఏపీలో ఒక్క ఎంపీ సీటు రాజీనామా చేయడం, దానికోసం ఎన్నికలు రావడం మామూలైంది. ఖాళీ అయిన ఆయా సీట్లు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన ముందుకు రావడం వంటివి జరుగుతున్నాయి. మధ్యలో బీజేపీ వచ్చి ఆ ఖాళీ అయిన సీట్ని దక్కించుకుంటుంది. మోడీ అడిగితే బాబు కాదనలేని పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా సునాయాసంగా గెలవడానికి రాజ్యసభలో వైసీపీని బీజేపీలో విలీనం చేసుకోవడం కంటే మార్గం వేరే ఉండబోదని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీకి ఎవరూ మిగలరని రఘురామకృష్ణరాజు గతంలో కామెంట్ చేశారు. రఘురామ జోష్యం ఇప్పుడు నిజమవుతుంది. అయోధ్య రామిరెడ్డి ఒక్కరే కాదు, అక్కడ ఎవరూ మిగలరు అంటున్నారు.
జగన్కి స్వయంగా చిన్నాన్న కాబట్టి వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారు లేక ఇంకా ఎవరైనా ఉంటారన్నది కూడా ఇప్పుడు చర్చకొస్తుంది. ఇక పారిశ్రామికవేత్త పరిమళ నత్వాని అదానికి సన్నిహితుడిగా పేరుంది. ఆయన పేరుకే వైసీపీ కానీ బీజేపీకి అనుకూలం అంటారు. సో 2026లో రిటైర్ అయ్యే ఈ ముగ్గురు విషయంలో టార్గెట్ అయితే పెద్దగా ఉండదని అంటున్నారు. ఎటు కళ్ళు మూసుకున్నా ఇట్టే ఏడాదిన్నర గడుస్తుంది. ఈ పదవులన్నీ కూటమికి వెళ్తాయి. నిరంజన్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితులు. ఆయన కేసులు చూస్తున్న వారుగా ఉన్నారు. దాంతో ఆయనను టార్గెట్ చేసినా జంప్ చేయించడం కష్టమని అంటున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో లోక్సభలో మిథున్ రెడ్డి అండ్ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డికి తప్ప మిగిలిన వారికి సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సొంత సామాజిక వర్గం చెందిన ఎంపీలు మాత్రమే ఆయన నివాసంలోకి అనుమతించేవారు. మిగిలిన వారు బయట ఎదురు చూడాల్సి వచ్చేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదును కోసం ఎదురు చూస్తున్న నాయకులంతా వైసీపీ అధికారం కోల్పోవడంతో తమ దారి తాము చూసుకుంటున్నారు. రాజ్యసభలో వైసీపీ విలీనం అన్నది కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో అది భారీ ప్రకంపనలకు నాంది పలకటం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.